గాంధీ భవన్ లో అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. నిన్న 7 ఆశావాహులు ఎంపీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి అప్లికేషన్ సమర్పించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అప్లికేషన్ల స్వీకరణ కోసం గాంధీ భవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ధనలక్ష్మి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని పిసిసి చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. చెప్పిన నేపథ్యంలో నిన్న నుంచి కూడా గాంధీ భవన్ లో ప్రత్యేకమైన ఒక విభాగం కూడా సెల్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఆశా వాళ్ళు ఉంటున్నారో వారందరి నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అన్ని పార్లమెంట్ కి సంబంధించి ఎవరికైనా పోటీ చేయాలనుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనరల్ కేటగిరీకి ఉన్న వ్యక్తులంతా కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే జనరల్ స్థానానికి మీద రిజర్వ్ స్థానాలకు కాకుండా జనరల్ స్థానానికి దరఖాస్తు చేసుకునే వారంతా కూడా ఖచ్చితంగా 50,000 రూపాయల డీడీ తోటి దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా రిజర్వ్ కేటగిరీ స్థానానికి మాత్రం దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం 25,000 రూపాయల డీడీ తోటి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీతో పాటు అదేవిధంగా వికలాంగులకు కూడా 25,000 డీడీ రూపాయలతోటి డీడీ ఇస్తే సరిపోతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో నిన్న దాదాపు 7 మంది ఆశా వాళ్ళంతా దరఖాస్తులు చేసుకున్నారు వివిధ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి. ఈ రోజు కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ దరఖాస్తుల అంశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క కూడా ఆమె తరపు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ ఖమ్మం పార్లమెంట్ సంబంధించి కూడా గతంలో కూడా ఆమె గతంలో పార్లమెంట్ కూడా పోటీ చేయాలని ఆశపడింది. కానీ ప్రస్తుతం అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వీల్కాల నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి నందిని విక్రమార్క ఆలోచన చేస్తున్నారు. ఆమె అమ్మ ఫౌండేషన్ ద్వారా కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచి పోటీ చేయాలన్న క్యూరియాసిటీ ఉన్న నేపథ్యంలో ఆమె అక్కడ పోటీ చేసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పార్టీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమెకు అవకాశం కల్పిస్తుందా లేదా అనేది కూడా ఫర్దర్ గా పార్లమెంటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేతిలో నిర్ణయం ఉంటుంది. కాబట్టి అక్కడ ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గాని, ఇప్పుడు బట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క గానీ, అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి గానీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నారు. వీరితో పాటు ముఖ్యమైన నేతలు మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా అక్కడ నుంచి పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అట్లా మొత్తం మీద ఖమ్మం ఒక హాట్ కేక్ గా ఉందని చెప్పుకోవచ్చు. అదే స్థానం సంబంధించి కూడా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా అక్కడ నుంచి పోటీ చేయించాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. సో మొత్తం మీద ఖమ్మం సీట్ అయితే హాట్ ఆఫ్ ది టాక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం సీట్ కు సంబంధించి డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క భార్య నందిని కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరి మిగతా సీట్లకు సంబంధించి కూడా చూసినట్లయితే ఈ రోజు చాలా మంది ఆశా వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. భువనగిరి టికెట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. విధంగా మహబూబ్నగర్ సంబంధించి సీతా దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఆమెకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. కాబట్టి ఈసారి అవకాశం కల్పించే అవకాశం ఉందంటూ కూడా, అంటే గతంలో పార్టీ పెద్దలు అష్యూరెన్స్ ఇచ్చారని కూడా ఆమె చెప్తున్నారు. ఆమె అందులో భాగంగానే అక్కడ నుంచి పోటీ చేసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అయితే అదే సీటుకు సంబంధించి కూడా ఏసీసీ సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్న వంశీచంద్ర రెడ్డి కూడా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఆయన ఇప్పటికే పాదయాత్రలు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఆయన పాదయాత్రలు కూడా చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అయితే తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలంతా కూడా ఈసారి పార్లమెంట్ కు పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ముఖ్యంగా ఆయా పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా మంత్రులు, సీనియర్ నేతలంతా కూడా బాధ్యతలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2 పార్లమెంట్ స్థానాలకు కూడా బాధ్యత తీసుకున్నారు. కాబట్టి చెవెళ్లతో పాటు మహబూబ్నగర్ స్థానాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. సికింద్రాబాద్ కు హైదరాబాద్ సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గానీ, అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగతా పార్లమెంట్ సంబంధించి ఆయా మంత్రులందరూ కూడా ఒక్కొక్క పార్లమెంటు స్థానాన్ని కూడా ఈ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. కోఆర్డినేషన్ బాధ్యతలంతా కూడా ఏసీసీ ఇప్పటికీ అప్పగించారు. వారంతా కూడా రివ్యూ చేసుకున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ ఆశా వాళ్ళంతా కూడా ఫిబ్రవరి 3 వరకు, అంటే ఎల్లుండి వరకు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పార్టీ ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అంటే ముఖ్యంగా ఈ వడపోత కార్యక్రమానికి సంబంధించి హరీష్ చౌదరి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఏఐసీసీ ఆధ్వర్యంలో. హరీష్ చౌదరి కూడా మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వీటన్నింటి పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో వీటన్నిటి డిస్కషన్ చేసి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. థాంక్యూ ప్రతాప్.